హీరో వారు సమర్పిస్తున్న హీరో మెస్ట్రో ఎడ్జ్ 125cc సెగ్మెంట్ గల ఈ స్కూటీ అండి. సో ఈ స్కూటీ నా మిత్రుంది, తను హీరో షోరూంలో చేస్తాడు, తనే వెహికల్ తీసుకున్నాడు. సో ఈ వెహికల్ విషయానికి వచ్చినట్టయితే, అంటే ఈ స్కూటీ విషయానికి వచ్చినట్టయితే దాదాపుగా 3 months అవుతుంది. దీని యొక్క ఎక్స్పీరియన్స్, అదేవిధంగా దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏందో మనం ఒకసారి తెలుసుకున్నట్టయితే, ముందుగా దీని యొక్క లైటింగ్ విషయానికి వచ్చినట్టయితే, సో ఇది హాలోజన్ లైటే వాడారు, సైడ్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ లైటే వాడారు. అదేవిధంగా చూసినట్టు ఇక్కడ స్టిక్కరింగ్ లోగో తోటి ఇది ఎల్ఈడి తోటి ఉంది. సో చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. మీకు ఒకసారి లైట్ చూపెడతాను. ఇక్కడ చూసినట్టయితే సైడ్ ఇండికేటర్స్ లైట్ ఇవి 2. సో ఇక్కడ చూసినట్టయితే హాలోజన్ లైట్, ఇక్కడ చూసినట్టయితే హీరో లోగో ఉంది. ఇక్కడ 125cc అని ఉంది. సో 125 అని రాసి ఉంది మొత్తానికి. సో ఇది 125cc సెగ్మెంట్ చెప్పడానికి వాళ్ళ యొక్క టిప్ అని చెప్పవచ్చు. అదేవిధంగా దూరంగా చూసినట్టయితే దీని యొక్క నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సో వీటి యొక్క టైర్స్ అండి. సో టైర్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఇది ఎయిర్ కూల్తో లభిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే గల్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి. సో సైడ్ ఇండికేటర్స్ చాలా పెద్దగా ఉన్నాయి. సో దూరంలో కూడా సో వాళ్ళకి అవపడడానికి నేను ఒకసారి బ్లింక్ చేసి చూపిస్తాను. చూసారు కానీ సో ఎంత దూరంలో ఉన్నా కూడా సో సైడ్ ఇండికేటర్స్ అనేవి చాలా బాగా అవపడతాయి. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. చూసారు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసినట్టయితే ప్రోగ్రామ్డ్ FI అని ఉంది. సో ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్లో సో మొదటి స్కూటీ అని చెప్పవచ్చు. ఇది ఇక్కడ చూసినట్టయితే IBS అని ఉంది. ఇక్కడ IBS అంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పవచ్చు. అదే హోండాకు చూసినట్టయితే CBS ఉంటుంది, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అని. సో హీరో వాళ్ళది IBS అని ఉంది. ఇక్కడ చూసినట్టయితే బైబేర్ బ్రేక్స్ ఉన్నాయి. సో ఇది డిస్క్ అండి, డిస్క్ చాలా బాగుంది. సో ఈసారి అప్గ్రేడ్గా వీళ్ళు డిస్క్ ఇచ్చారు. సో డిస్క్ చాలా బాగుంది. దీని యొక్క టైర్స్ విషయం వచ్చినట్టయితే సో 90/90 12 inches ట్యూబ్లెస్ టైర్స్తో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ మాత్రం చాలా బాగుంది ఈసారి. సో టైర్స్ అనేవి పెద్దగా ఇచ్చారు. సో ఈసారి డిస్క్ ఇవ్వడం వీళ్ళకు మంచి బెస్ట్ టిప్ అని చెప్పవచ్చు హీరో వారికి. సో మెస్ట్రో ఎడ్జ్లో సో డిస్క్ వేరియంట్ కావాలి, మంచి బ్రేక్స్ కావాలి అన్నవారు సో మెస్ట్రో ఎడ్జ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో దీని యొక్క సస్పెన్షన్ చూసినట్టయితే టెలిస్కోప్ హైడ్రాలిక్ సస్పెన్షన్. సో సస్పెన్షన్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో బ్యాక్ టైర్ చూసినట్టయితే 90/100 10 inches ట్యూబ్లెస్ టైర్స్తో లభిస్తుంది. సో ముందర టైర్ కన్నా సో బ్యాక్ టైర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. నేను ఒకసారి దీన్ని చూపిస్తాను. అక్కడ చూసారా 90/100 అని ఉంది. సో టైర్స్ అంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడ చూసినట్టయితే దీని యొక్క ఇంజన్ అని చెప్పవచ్చు. ముందుగా ఇది 124.6 cc లభిస్తుంది, అంటే 125 cc మార్కెట్ లభిస్తుంది. మాక్సిమం పవర్ మాత్రం 9 bhp 7500 rpmతో లభిస్తుంది. మాక్సిమం టార్క్ మాత్రం 10.4 Nm పాటు 5500 rpmతో లభిస్తుందని చెప్పవచ్చు. సో ఫ్యూయల్ ఇంజెక్షన్ తోటి. అదేవిధంగా చూసినట్టు దీని సస్పెన్షన్ చూసినట్టయితే సో రేర్ సస్పెన్షన్ అండి. సో యూనిట్ స్వింగ్ విత్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ డంపర్తో లభిస్తుంది. సో ఇది బాగుంది సస్పెన్షన్. సో సింగిల్ సస్పెన్షన్తో లభిస్తుంది. ముందు దీని ఇంజనేనండి నాకు నచ్చిన విషయం అంటే హీరోలలో సో ఇంజన్స్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే కౌలు ఇది ప్లాస్టిక్తో వాడారు. సో అన్నీ దాదాపుగా మంచి క్వాలిటీతోటి తీసుకొచ్చారని నేను చెప్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే సైడ్ ఇండికేటర్స్ లైట్. సో సైడ్ ఇండికేటర్స్ లైట్ అనేటివి సో ఇక్కడ చూసినట్టయితే ఇవి LED వాడారు. సో దూరంలో ఎంత నైట్ పూట కానీ సో బ్లింక్ అవ్వడానికి చాలా బాగుంటాయి. సో LED లైట్ అనేది సో బెటర్ లైటింగ్, బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఉంటాయి. సో ఇక్కడ సైడ్ ఇండికేటర్స్ లైట్ చూసినట్టయితే ఇవి హాలోజన్ లైటే వాడారు. నేను ఒకసారి బ్లింక్ చేసి చూపిస్తాను. చూసారా బ్లింక్ అవుతున్నాయి ఆల్రెడీ. ఇక్కడ చూసినట్టయితే హీరో లోగో ఉంది, మరి యొక్క మార్క్ అని చెప్పవచ్చు. అది ఈ సైడ్ కోల్స్ కూడా బాగున్నాయి. సో చీప్ క్వాలిటీ అయితే కాదండి, మంచి ఫైబర్ క్వాలిటీతో గట్టిగా ఉన్నాయి. అదేవిధంగా చూసినట్టయితే సో 6 feet కానీ సో హైట్ ఉన్న మనుషులు కానీ సో చాలా అంటే చాలా బాగుంది. సో కాళ్ళకు తగ్గడం కానీ ఇలాంటివి ఏం లేదు. సో మంచి గ్యాప్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో నాకు బాగా నచ్చింది. ఇక్కడ i3s టెక్నాలజీ ఉంది. సో వాళ్ళ యొక్క ఫ్యూయల్ ఎకానమీ అనేది సో తొందరగా కన్జ్యూమ్ కాకుండా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ట్రాఫిక్ సిగ్నల్ కానీ ఇట్లా వివిధ పరిస్థితులు కానీ సో ఆల్రెడీ మనం ఒకసారి క్లచ్ పట్టుకుంటే ఆటోమేటిక్గా అదే ఆన్ అవుతుంది. సో మన ఫ్యూయల్ అనేది చాలా అంటే ఎక్కువ కన్జ్యూమ్ కాకుండా కాపాడుతుంది. ఇక్కడ చూసినట్టు హీరో ఉంది. సో ఇక్కడ రిస్టార్ట్ బటన్ ఉంది. సో బటన్ స్విచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. సో ఫస్ట్ చూసినట్టయితే ఇక పాస్ స్విచ్ చాలా బాగుంది. సో సైడ్ ఇండికేటర్ స్విచ్. సో ఇక్కడ చూసినట్టయితే ఆరెంజ్ స్విచ్. సో ఇక్కడ చూసినట్టయితే పాసింగ్ లైట్.
సో ఇక్కడ చూసినట్టయితే సైడ్ స్టాండ్ మరియు ఇంజన్ కిల్ స్విచ్ ఒకటి ఉంది. సో ఇక్కడ చూసిన సైడ్ ఇండికేటర్స్ లైట్స్. ఇక్కడ చూసినట్టయితే ఇది ఫుల్లీ డిజిటల్ మీటర్, ఎనలాగ్ మీటర్. సో ఎనలాగ్ డిజిటల్ రెండు లభిస్తాయి. సో ఇక్కడ చూసినట్టు డిజిటల్ మీటర్ ఉంది, ట్రిప్ మీటర్ ఉంది, స్పీడో మీటర్ ఉంది, ఫ్యూయల్ వార్నింగ్ ఉంది. సో ఎంత స్పీడ్ వెళ్తుందో కూడా చెప్తుంది. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే సో ఛార్జింగ్ పోర్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ వీళ్ళు ఛార్జింగ్ లైట్ ఇచ్చారు. సో ఇక్కడ ఎల్ఈడి లైట్ బ్లింక్ అవడం వల్ల సో రాత్రిపూట సో ఏ వస్తువులు ఉన్నాయి కానీ తొందరగా తెలిసిపోతుంది. నాకు ఇది బాగా నచ్చింది. సో ఛార్జింగ్ కూడా లోపల ఇచ్చారు. సో ఛార్జింగ్ పెట్టుకొని మన స్కూల్లో పెట్టుకోవచ్చు. హెల్మెట్ కానీ వివిధ వస్తువులు కానీ. సో స్పేస్ అనేది చాలా అంటే చాలా బాగా ఇచ్చారు ఈసారి వీళ్ళు. అదేవిధంగా లైటింగ్ కూడా. సో లైటింగ్ అనేది నాకు రాత్రిపూట చిన్న లైట్ చాలా వెలుతురు వస్తుంది, చాలా అంటే చాలా వెలుతురు వస్తుంది. నెక్స్ట్ విషయం ఏంటంటే సో ఇక్కడ బెటర్ విషయం ఏంటంటే సార్ ఫ్యూయల్ క్యాప్ అనేది సో సార్ బ్యాక్ సైడ్ ఇచ్చారు. సో ప్రీవియస్లో ఉన్నదానికి మన సీట్ లేపాలి, ఫ్యూయల్ కొట్టాల్సి వస్తుంది. ఒకసారి మనం స్కూటీ ఆన్ చేసి చూద్దాం సో ఎలా వెళ్తుంది అనేది. సో రోడ్డు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో చాలా అంటే చాలా బాగుంది. సో సిమెంట్ రోడ్ల మీద కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచిగా స్మూత్గా వెళ్ళిపోతుంది. కొంచెం స్కిడ్ అవ్వడం కానీ ఇలాంటి అయితే ఏం లేదు. సో సిటీ రోడ్డు మీద సో హీరో వారికి బెస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే సో రీసేల్ వాల్యూ. సో రీసేల్ వాల్యూ అనేది చాలా బాగుంటుంది హీరో వారికి కూడా. సో మంచి స్కూటీ 125cc ఇది రీసేల్ వాల్యూ, దీనికి కూడా మంచి రీసేల్ వాల్యూ ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఇది మైలేజ్ ఇంజన్స్. సో వీటి యొక్క ఇంజన్స్ మైలేజ్ అనేది చాలా బాగుంటాయి. హీరో వారి ఏ ఇంజన్ అయినా కూడా సో మైలేజ్ గ్రిప్ ఉంటుంది. మనం ఒకసారి దీని యొక్క బ్రేకింగ్ చూద్దాం. సో బ్యాక్ పెయిన్ కానీ ఏమైనా వస్తుంది అనేది సో లుక్ రోడ్లలో. సో ఇక్కడ చూసినట్టయితే బ్యాక్ పెయిన్ కూడా ఎలాంటిది ఏం రాలేదు. సస్పెన్షన్ కూడా మంచి హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ వన్ చూసినట్టయితే సో ఇక్కడ చూసినట్టయితే ఇది డాంబర్ రోడ్ అండి. సో లైక్ హైవే మీద వేస్తారు చూసిన డాంబర్, ఆ రోడ్ లెక్క. సో దీని మీద ఎక్స్పీరియన్స్ చూద్దాం. సో జారుతుందన్నా కానీ స్కిడ్ అవుతుంది కానీ ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ కూడా మంచి స్మూత్ హ్యాండిల్ చేస్తుంది. సో నాకైతే చాలా ఇబ్బంది అయితే ఏం లేదు. సో అదేవిధంగా చూసినట్టు వీటి పికప్ కూడా అండి. సో పికప్ అంటే చాలా బాగుంది. ఇది బాయ్స్కు మరియు మెన్స్కు ఇద్దరు కేటగిరీలో వాడచ్చు. సో అలా ఉంది స్కూటీ. సో నాకు బాగా నచ్చింది. ఇది కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్తో లభిస్తుంది కానీ అది 4-stroke ఎయిర్ కూల్ సిస్టమ్ తోటి. కానీ సో నాకు ఈ ఇంజన్ అనేది నాకు చాలా అంటే చాలా బాగుంది, ఏ ఇబ్బంది లేకుండా. సో ఫ్యూయల్ ఎకనామిక్ కాబట్టి సో BS6 అనుగుణంగా సో మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. సో అదే విధంగా చూసినట్టయితే బ్యాక్ పెయిన్ అయితే నాకైతే ఈ స్కూటీ మీద ఎక్కువ రాలేదు. సో నెక్స్ట్ విషయం ఏంటంటే నేను చెప్పాను కానీ సో ఫ్యూయల్ క్యాప్ అనేది వెనక్కి ఇవ్వడం ద్వారా సో బెటర్ అంటే బెటర్ ఉంటుంది. సో ఫ్యూయల్ క్యాప్ వెనక్కి ఇవ్వడం వల్ల సో మనం పెట్రోల్ అనేది లేసి కాకుండా సో సీట్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్ మనం వాళ్ళే ఫిల్ చేస్తారు పెట్రోల్ బంకులో. సో చాలా బాగుంటుంది. సో మెస్టో అనేది 110cc అది మంచి సక్సెస్ఫుల్ మోడల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చిన 125cc కూడా సో ఇది కూడా సక్సెస్ఫుల్ మోడల్ అని చెప్పవచ్చు. సో మంచి స్కూటీ 125cc మీకు ఒకటి కావాలంటే మీరు మెస్టోను కూడా ఎంచుకోవచ్చు. సో ఒకసారి మెస్టోను కూడా మీరు ఒకసారి ట్రైల్ చేయండి. సో దాన్ని బట్టి మీరు ఒకసారి చూస్ చేసుకోవచ్చు. సో ఏ వెహికల్ అనేది మనం ట్రైల్ చేసి సో మన యొక్క ఎక్స్పీరియన్స్ బట్టే మనం తీసుకోవాలి తప్ప సో డైరెక్ట్గానే తీసుకోకూడదు. సో మీకు మెస్టో ఎడ్జ్ అనేది కావాలంటే దాదాపుగా సో మనకి ఈ సిగ్మెంట్ అనేది చాలా బాగుంటుంది మెస్టో ఎడ్జ్ స్కూటీలలో. సో మీరు ఒకసారి వైష్ణవి హీరో మోటార్స్ అండి. సో మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, నెంబర్కి ఇట్లా అన్ని ఇచ్చాను. సో మీరు ఒకసారి తెలుసుకోండి. సో ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ సో బెటర్గా